బ్రహ్మదేవునికి ఆలయాలు ఎందుకు లేవో మీకు తెలుసా? ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన జ్ఞానం గురించి, బుద్ధి గురించి, శక్తి గురించి ఆయన ఎంతో గర్వంతో ఇలా అనుకుంటున్నాడు. ఈ జగత్తులో నాకంటే గొప్పవారు ఎవ్వరూ లేరు. ఈ సమస్తం మొత్తం సృష్టించిన వాడిని నేను. నన్ను మించిన శక్తి ఏదీ లేదు. నేను రాసిన రాతలకు తిరుగులేదు. ఈ సమస్తం మొత్తం నా మీదనే ఆధారపడి ఉంది. అంత గొప్పవాడిని నేను అని అనుకుంటూ ఎంతో గర్వంతో గట్టిగా మాట్లాడుతున్నాడు బ్రహ్మదేవుడు. ఇంత గర్వంతో మాట్లాడుతున్న బ్రహ్మదేవుణ్ణి శివుడు గమనిస్తాడు. శివయ్య బ్రహ్మదేవుని చూసి ఇలా అనుకుంటాడు, బ్రహ్మదేవుని గర్వం సృష్టిని నాశనం చేస్తుంది. ఎంతో శ్రద్ధతో చేయాల్సిన పని గర్వంతో బ్రహ్మదేవుడు కొనసాగిస్తున్నాడు. ఇది సృష్టికి విరుద్ధం. ఎలాగైనా బ్రహ్మదేవుని గర్వం దించాలి అని అనుకుంటాడు శివయ్య. ఇలా అనుకుని ఒక ఉపాయం ఆలోచిస్తాడు శివయ్య. ఒకరోజు బ్రహ్మ, విష్ణువు సృష్టి గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా వీరిద్దరూ మాటల్లో మునిగిపోయి ఉండగా వీరిద్దరిని శివయ్య గమనిస్తాడు. అప్పుడు ఆయన ఇలా అనుకుంటాడు, నా ఉపాయాన్ని అమలుపరిచే సమయం ఆసన్నమైనది అని స్తంభ రూపంలోకి మారుతాడు. స్తంభ రూపంలో ఒక అగ్నిగుండ రూపంలో బ్రహ్మ విష్ణువు ముందర శివయ్య ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ ఇలా అడుగుతారు, ఎవరు నీవు? ఈ అగ్ని ప్రళయాన్ని ఎందుకు సృష్టిస్తున్నావు? నీకు ఏం కావాలి? ఏం వరం కావాలి అని ఎంతో గంభీరంగా అడుగుతారు. అప్పుడు శివయ్య ఇలా చెప్తాడు, నేను శివయ్యను. మీరిద్దరూ ఈ అగ్నిగుండ స్తంభానికి ఆది ఎక్కడ మొదలైందో చివరి ఎక్కడ పూర్తయిందో కనుక్కోవాలి. ఈ విషయం కనుక్కున్నవారు చాలా గొప్పవారు. ఈ సృష్టిలో తనకంటే తెలివైన వారు, జ్ఞానవంతులు ఎవ్వరూ లేరు అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ ఇలా చేశారు. విష్ణువు గ్రద్ద రూపంలోకి మారిపోయాడు. బ్రహ్మ హంస రూపంలోకి మారిపోయారు. ఈ అనంతమైన అగ్నిగుండ స్తంభం మనకు పరీక్ష. మన వల్ల కానిదంటూ ఏదీ లేదు అని అంటూ బ్రహ్మ విష్ణువులిద్దరూ బయలుదేరారు. విష్ణువు గ్రద్ద రూపంలో పాతాళానికి దిగాడు. బ్రహ్మ హంస రూపంలో ఆకాశానికి ఎగిరాడు. చుట్టూ నిప్పుల వర్షం. ఎంతో అనంతమైన అగ్నిగుండం వారిని చుట్టుముట్టింది. అయినా బ్రహ్మ విష్ణువులిద్దరూ వెనకడుగు వేయలేదు. యుగాలు గడిచిపోయాయి. విష్ణువు ఆది ఎక్కడ మొదలైందనే విషయం తెలుసుకోలేకపోయాడు. బ్రహ్మ విష్ణువులిద్దరూ అగ్నిగుండ స్తంభం ముందర నిలబడుకొని ఇలా మాట్లాడుతున్నారు. విష్ణువు, శివ, ఈ అగ్నిగుండ స్తంభానికి ఆది ఎక్కడుందో నేను కనుక్కొనలేకపోయాను అని నిజం చెప్తాడు. కానీ బ్రహ్మకు నిజం చెప్పడానికి గర్వం అడ్డొచ్చింది. ఆయన ఇలా చెప్తాడు, నేను ఈ అగ్నిస్తంభం చివరి ఎక్కడ ముగిసిందో నేను చూశాను, నేను తెలుసుకున్నాను అంటూ ఆయన అబద్ధం చెప్తాడు. బ్రహ్మ అబద్ధం చెప్పిన వెంటనే శివయ్య ప్రత్యక్షమవుతాడు. ఆయన ఇలా అంటాడు, బ్రహ్మ, నీవు అబద్ధం చెప్తున్నావు. నీకు చివర ఎక్కడ ముగిసిందో తెలియదు. విష్ణు, బ్రహ్మదేవుడు దారిలో ఏం చేశాడో నువ్వే చూడు అంటూ ఒక సత్యం చూపిస్తాడు. బ్రహ్మదేవునికి వెళ్ళే దారిలో ఒక కేతకి పువ్వు
చెట్టు కనిపించింది. ఆయన ఇలా చెప్తున్నాడు, కేతకి, నువ్వు నా పక్షాన ఉండి నేను అగ్నిస్తంభం చివర చూశానని చెప్పు అని కేతకి పువ్వుకి చెప్తాడు. తర్వాత శివుడు ఇలా అంటాడు, సృష్టికర్తవైన నీవే అబద్ధం చెప్తున్నావు. నీ గర్వం నీ బుద్ధిని మర్చిపోయేలా చేసింది. ఈ సమస్తం మొత్తం సృష్టించిన నీకు ఇంత గర్వం ఉండకూడదు అని శివయ్య అంటాడు. అప్పుడే ఆయన ఒక మాట చెప్తాడు, ఈ సమస్తం సృష్టించిన నీకు భూగోళంలో పెద్దగా ఆలయాలు ఉండవు అని చెప్తాడు. అందుకే భూలోకంలో బ్రహ్మదేవునికి ఆలయాలు మనము చాలా అరుదుగా చూస్తుంటాము. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.